నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడి పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనము కనబర్చాల్సిందల్లా ఉడుంపట్టు లాంటి పట్టుదల, సంకల్ప బలం, శ్రమించే తత్వం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, మార్చి 5, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం రాత్రి 2:01, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:09. తిథి నవమి ఉదయం 8:02 వరకు, తదుపరి దశమి. నక్షత్రం మూల మధ్యాహ్నం 3:47 వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము గరిజ ఉదయం 8:02 వరకు, తదుపరి వనిజ. రాత్రి 7:17 వరకు, తదుపరి విష్టి. యోగము సిద్ధము మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి వ్యతిపాతము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:52 వరకు. యమగండం ఉదయం 9:51 నుండి 10:59 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:56 నుండి 9:43 వరకు, తిరిగి రాత్రి 11:13 నుండి 12:02 వరకు. వర్జ్యం రాత్రి 1:08 నుండి 2:40 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:47 వరకు. అమృత గడియలు ఉదయం 9:46 నుండి 11:21 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. మార్చి 5 మంగళవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 8:02 వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైనదే అయినప్పటికీ మధ్యాహ్నం 3:47 వరకు ఉండే మూల నక్షత్రం, మధ్యాహ్నం 1:57 నుండి మొదలయ్యే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. అలాగే వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలోను ఉంటారు. ఈరోజు ప్రత్యేకత. స్వామి దయానంద సరస్వతి జయంతి. సంఘ సంస్కారం ఆర్య సమాజం. దయానంద సరస్వతి సతీ సహగమనం, బాల్య వివాహాలపై తీవ్రంగా పోరాడి జనాలలో గణనీయమైన మార్పు తీసుకొచ్చారు. కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మను గట్టిగా విశ్వసించే దయానందులు ఆచారాలు, వ్యవహారాలను మాత్రం వ్యతిరేకించారు. ఆర్య సమాజాన్ని స్థాపించి స్త్రీ జాతి సముద్ధరణకు నడుం బిగించారు. స్వధర్మానికి తిరిగి చేరుకునే వారి కోసం ఆర్య సమాజం ద్వారా శుద్ధి కార్యక్రమం నిర్వహించేవారు. వీరు చేపట్టిన సంస్కరణలకు ఆనాటి ప్రముఖ నాయకులు సైతం ప్రభావితులయ్యారు.
హిందూ ధర్మానికి దయానందులు చేసిన సేవ తరువాత సమాజ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచింది. నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతాదేవిను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి గరుడ. ఈరోజు ప్రశ్న: సీతాదేవిని అన్వేషించనున్న రామలక్ష్మణులకు అరణ్యంలోని మృగములు ఏ దిక్కున సంకేతము చూపును? తూర్పు దిక్కు, పడమటి దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృషభ రాశి. చిరకాల శత్రువులను ఆకట్టుకుంటారు. మిథున రాశి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కర్కాటక రాశి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొద్దిపాటి అవంతరాలు. సింహరాశి. పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి. కన్య రాశి. ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. తులారాశి. కొత్త పనులు ప్రారంభిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వృశ్చిక రాశి. ఒక ఆహ్వానం మరింత సంతోషం కలిగిస్తుంది. ధనుస్సు రాశి. ఆలోచనలు తక్షణం అమలు చేసి కొంత ఊరట చెందుతారు. మకర రాశి. చాకచక్యం ఓర్పుతో వ్యవహారాలు చక్కదిద్దడం మంచిది. కుంభరాశి. కష్టానికి తగిన ఫలితం దక్కినా నిరాశ చెందుతారు. మీనరాశి. కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.